హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు బీరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బీరకాయ 3 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. బీరకాయ తొక్కు తీసుకొని నీట్గా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక బాండీలోకి వేసుకోవాలి. తర్వాత మనం దీంట్లోకి 1 స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముక్కలన్నిటికీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మనం ఇలా ఒక 5 నుంచి 6 మినిట్స్ వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోకి తిరుమూత దినుసులు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇంకా కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక 5 నుంచి 6 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అన్నీ ఇనికిపోయి ముక్కలన్నీ దగ్గరకు వచ్చేదాకా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 5 నుంచి 6 మినిట్స్ తర్వాత ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. దాంట్లో వాటర్ అన్నీ ఇనికిపోయి నీట్గా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా మనం ఫ్రై చేసుకొని దించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం దాంట్లోకి ఒక 2 రేకల చింతపండుని కూడా యాడ్ చేసుకుందాం. చింతపండుని నీట్గా కడుక్కొని యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి మనం 4 నుంచి 5 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేనైతే. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా కొంచెం ఒక 5 నుంచి 6 మినిట్స్ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని దించి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. సింపుల్గా మనం ఒక 5 నుంచి 10 మినిట్స్ లోపే రెడీ చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.